హలో అండి, నమస్తే. మనం ఈరోజు కరాచీ నూకతోటి పునుగుల్లా వేసుకుందాం. ఇది మనం ఒక కప్పు కరాచీ నూక, ఒక కప్పు పెరుగు తీసుకుని కొద్దిగా తినే సోడా వేసి ఇలా నానబెట్టాలండి. ఇలా నానబెట్టాలి. ఒక 2 గంటలు నానితే అండి పునుగులు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం నానిందండి. ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్ వేసేద్దాం. స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర వేద్దామండి. నీళ్ళు అయితే ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఉండవుతుందండి. చూసుకుని ఇలా చిట్టి పునుగుల్లాగా వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటాయండి టేస్ట్. ఓన్లీ కరాచీ నూక అండి, అదే ఉప్మా నూక ఉంటుంది కదా, దాంతో ఈ గోల్డెన్ కలర్ వచ్చాక మనం తీసేసుకోవాలి. చట్నీ కూడా అవసరం లేదండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసాం కదా, ఇలాగే తినేయచ్చు. సూపర్ టేస్ట్ అన్నమాట. చాలా బాగున్నాయండి. ఇలా మీరు ఒకసారి వేసి చూడండి. గుల్లగా బాగా వచ్చినాయండి. ఇవ్వండి, ఎంత బాగున్నాయి చూసారా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.